హాయ్ ఫ్రెండ్స్, స్టార్ మళ్ళీ నా పేరు. మా వీడియోస్ ఈరోజు 2 రోజులు స్టార్ట్ చేసినాం. వర్క్ ఎక్కువ ఉన్నందుకు చేయలేకపోతున్నా. కొత్తగా స్టార్ట్ చేసినాను. అందరూ లైక్ చేయండి. నాకు కామెడీ చేయడానికి రాదు, మళ్ళీ ఎక్కువ కష్టపడతా కాబట్టి టెన్షన్ కాబట్టి కామెడీ చేయలేకపోతున్నాను. ఈ వీడియో చూసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి ఫ్రెండ్స్, బాగా కష్టపడాలి అనుకోవాలి. అడుగంటూ ముఖ్యంగా వొకేషనల్ కోర్స్ మంచిగా చేతి వృత్తి పని నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో జాబులు ఏం దొరకవు కాబట్టి మనము మన స్వయంగా పని చేసుకుని పని నేర్చుకోవాలి. ఎంత పని చేస్తే అంత వస్తుంది. ఇలాగా పని నేర్చుకోండి ఏదో ఒకటి. ఈ కాలంలో ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కంప్యూటర్ కోర్స్కి వెళ్ళండి. ఏం భయపడకూడదు. ముఖ్యంగా యూత్ భయపడకుండా వొకేషనల్ ఏదో ఒకటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి. మంచిగా ఎంత మంచిగా నేర్చుకుంటే అంత మేలు. అది అవ్వకుంటే ఇంకొకటి, ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ యూత్ ఈ వీడియో ఏం చేస్తున్నానంటే, నాకు కామెడీ చేయడానికి రాదు కాబట్టి, కామెడీ చేయాలంటే నాకు కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది కాబట్టి కామెడీ చేయలేకపోతున్నాను. అది కూడా చేస్తాను, ట్రై చేస్తాను. అందుకే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని నేర్చుకుని ఉండాలి. లైఫ్లో ముందుకు పోవాలంటే ఏదో ఒక పని నేర్చుకోవాలి. జాబ్ మీద ఆధారపడకూడదు. ఎందుకంటే వాళ్ళకి కోపం వచ్చినా మనకి కోపం వచ్చినా జాబ్లో నుంచి వెళ్ళిపోవాల్సింది వస్తుంది. అందుకని అదే ఈ వొకేషనల్ కోర్స్ ఏదైనా సరే నేర్చుకున్నాం అనుకో, చేతి వృత్తి, చేతి పని ఎక్కడైనా పోయి బతకగలుగుతాం. అటు ఇటు కాదు, ఏ ఊరైనా పోయి బతకగలుగుతాం. మా ఈ ఊరు హైదరాబాద్ అని కాదు, మద్రాసు, ఢిల్లీ కాదు, ఎక్కడైనా సరే బతకగలుగుతారు. ఈ యొక్క చేతి వృత్తి నేర్చుకున్న తర్వాత కంప్యూటర్ నేర్చుకుంటే దాని తగ్గట్టు శాలరీ వస్తుంది అనుకోండి, కానీ టెన్షన్స్, మనకు టెన్షన్ లేదు. మనమే రాజు, మనమే మంత్రం అనే ముందుకెళ్ళిపోయగల, స్వయంగా ముందుకెళ్తాం అనేది గ్యారెంటీ ఉంటుంది. అదే ఇది చేతి వృత్తి లేదనుకోండి, మీరు ఎన్ని రోజులైనా సరే ఒకరి కింద పని చేయాల్సి వస్తుంది. వాడు వద్దంటే వెళ్ళిపోవాల్సిందే, మనకు నచ్చకుండా వెళ్ళిపోవాల్సిందే. అది ఏది కష్టం అనుకోకూడదు. కష్టం లేనిది ఏ పర్లేదు. కష్టం చేస్తేనే మనకి హెల్తీగా ఉంటాం. ఇలాగా ఎంకరేజ్ చేస్తారు, ఛాయ్ గీలు ఇస్తారు మంచిగా. మన పని మనం చేయాలి, ఛాయలు తాగుతున్నారు అంతే.
ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయి చేతి వృత్తిలో. అదే శాలరీ అయితే ఎంత శాలరీ అంతే శాలరీ వస్తుంది. కాబట్టి అందరూ చేతి పని నేర్చుకోవాలి. చూడండి, పొద్దున లేవగానే 7 గంటల నుంచి 10 గంటల వరకు జనాలు బాక్సులు కట్టుకొని కంపెనీకి పరిగెడుతుంటారు. బస్సులలో, ఆటోల్లో, బైకుల మీద స్పీడ్గా పరిగెడుతుంటారు. ఆ స్పీడ్ పోవడం వల్ల కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. అందుకని ఆలోచన చేసి ఏదో ఒక పని నేర్చుకోండి. ఎంత పని నేర్చుకుంటే ఫస్ట్ డబ్బు రానుకుంటే తర్వాత అదే వస్తుంది. ఒకటి మా మదర్ అనేది పని నేర్చుకునేటప్పుడు డబ్బులు రావు, తర్వాత డబ్బులు అవంతకే వస్తాయి మన కాడికి. అది గుర్తుపెట్టుకోండి. కాయ తాగండి వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా సరే ఎంత కష్టపడితే అంత వస్తుంది మనకి చేతి పనిలో. అట్లా మంచిగా నేర్చుకోవాలి. ముఖ్యంగా యూత్, డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ, ఇంటర్ అయిపోయిన వాళ్ళు కానీ ఏదో ఒక చేతి పని నేర్చుకోవాలి. అమ్మాయిలు అయితే మంచి చదువుకుంటే కంప్యూటర్ నేర్చుకోవాలి. అది వాళ్ళకి రాకుంటే ఏదో ఒకటి టైలరింగ్ కానీ, ఏదో ఒక షాప్ మెయింటెనెన్స్ కానీ ఏదో ఒకటి చేయాలి. అలాగ చేస్తే మనము జీవితంలో ముందుకెళ్తాం. అట్లా నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా కాబట్టి నేను ఈ స్టేజ్కి వచ్చిన. మాది ఈ ఊరు కాదండి, మాది కర్నూలు. కర్నూలు నుంచి వచ్చినప్పుడు నాకేం లేవు పైసలు, ఖాళీ కట్టుబట్టలతో వచ్చేసినాం ఇక్కడికి. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా బాబు డిగ్రీ చేసినాడు, అయిపోయింది. అతనికి జాబ్ గురించి ట్రై చేస్తున్నాం. అట్లా మా పాప ఉంది, ఇంటర్ అయిపోయింది, అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మంచిగా చేతి పని నేర్చుకోండి. ఎలాగైనా కష్టమో నష్టమో నేర్చుకోవాలి. వృత్తి పనికి ఏజ్ నిమిత్తం లేదు, ఏ ఏజ్ వారైనా నేర్చుకోవచ్చు ఓపిక ఉంటే. అది బిజినెస్ అంటే బిజినెస్ నేర్చుకోండి. ఎనీ టైం బిజినెస్. మైండ్ ఎలా చూస్తే అలా చేసుకోండి. అలాగా ఈ నా ఛానల్ స్టార్ మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ మీ అబ్బాయికి చదవబోలేని బాధపడకండి. అతనికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ బట్టి అతనికి నేర్పించండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అట్లా చేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది. చదువు రాదని బాధపడకూడదు. చదువు వచ్చే వాళ్ళకి చదువు వస్తుంది, చదువుకి ఏదో ఒకటి దేవుడు చూపిస్తాడు. ఏదో ఒకటి చేతి పని కానీ, బైక్ ఇప్పుడు చాలా వచ్చినాయి, ర్యాపిడో ఇప్పుడు వచ్చినాయి. ఒకప్పుడు ర్యాపిడో లేదు, ఏం లేదు. ఫస్ట్ 30 సంవత్సరాల కింద సెల్లులు లేవు, టీవీలు లేవు. ఎవరి తలకాయ ఎంత ఉంటే, ఎవరి మైండ్ సెట్ ఎంత ఉంటే అంత నేర్చుకోగలుగుతారు. అది మైండ్ సెట్ లేకుంటే చేయలేరు. మంచిగా యూత్ అయితే అప్పట్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు మార్నింగ్ 5:30 to 9 వరకు రన్నింగ్ చేస్తూ పోలీసులో జాబ్ కొట్టేసిన వాళ్ళు. నేను కూడా వెళ్ళానండి. నేను అథ్లెటిక్స్లో ఉన్నాను ఒక 10 years వరకు. అది మనకి అవ్వలేదు కాబట్టి వదిలేసినాం అంతే. మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసినాం. అట్లా ఆల్రెడీ నన్ను కర్నూలు వాళ్ళు చాలా గుర్తుపట్టగలుగుతారు. ముఖ్యంగా 100% అట్లాగా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఎవరొకరు గుర్తుపడతారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముళ్ళు కానీ కొద్దిమంది సికింద్రాబాద్ ఉన్నారు, కొద్దిమంది గుంటకల్, కొద్దిమంది మా ఫ్రెండ్ వాళ్ళు తిరుపతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, నూజివీడు వీళ్ళంతా ఉన్నారు. అట్లాగా మంచి కష్టపడి ఎవరి వృత్తి వాళ్ళు నేర్చుకున్నారు. అట్లా 50%, 60%, మినిమం 60% పోలీసులు అయినారు. 20% వచ్చి బిజినెస్,
ఏదో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు. అట్లాగా మంచి నేర్చుకోండి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి పిల్లలు మాత్రం. తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్లు వినాలి, కానీ వాళ్ళకి ఏది నచ్చుదో నేర్పించండి. చదువు అంటే చదువు, విద్య అంటే విద్య. విద్య నేర్చిన వాడు ఎక్కడికైనా బతకగలుగుతాడు. ఇట్లా ముఖ్యంగా యూత్కి మాత్రం చెప్తున్నా, మంచి బతకాలి. రిలేషన్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే ఇన్సల్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి అనేటట్లు విద్య నేర్చుకోవాలి. లేకుంటే ఎడ్యుకేషన్